హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే జేఎన్ఏ ఎఫ్ఏయు బిఎఫ్ఏ ఎంట్రన్స్ రాస్తున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని పేపర్ 1 అంటే ఎపిసోడ్ 1 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అందులో ఎవరైతే పెయింటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, అప్లైడ్ ఆర్ట్ కానీ, యానిమేషన్ సంబంధించి, విఎఫ్ఎక్స్ సంబంధించి పేపర్స్ ఎలా ఉంటాయని చెప్పేసి నేను ఎపిసోడ్ 1 అయితే వేసాను. సో అది ఎవరైతే ఆ సబ్జెక్ట్ ఉన్నారో దాన్ని చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ఫోటోగ్రఫీ సంబంధించి పేపర్ ఎలా ఉంటుంది, ఎలా మనం దాన్ని చెయ్యాలి, చదువుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి JNAFAU వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ అడ్మిషన్ 2026 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు సిలబస్ అండ్ మోడల్ పేపర్ ఫర్ BFA అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నేను. ఇక నెక్స్ట్ వచ్చేసి BFA ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ పేపర్స్ అయితే ABC అని ఉంటాయి. అలాగే మనకి ఫస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ABC అని ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ వాళ్ళకి D అండ్ E అని ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఫస్ట్ D అని ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ పేపరు E అని ఉంటుంది. సో ఇందులో ఏముంటుంది ఏంటి అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం. ఫర్ BFA ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ సిలబస్ ఇది పేపర్ D. ఇది ఫర్ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ పేపర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 90 మినిట్స్ అయితే ఇస్తున్నారు. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చేసి కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ మీద ఉంటుంది. ద పేపర్ కాన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్ అయితే ఉంటుంది. అంటే 3 పార్ట్లుగా దీన్ని విభజించారు, 3 భాగాలుగా దీన్ని విభజించారు. ఏ భాగం వచ్చేసి అంటే ఫస్ట్ పార్ట్ వచ్చి డ్రాయింగ్ అండ్ కంపోజిషనల్ స్కిల్స్. బి వచ్చేసి రెండరింగ్ ఇన్ lead pencils to give effect of light and shade. Next, completing a given diagram by adding and drawing appropriate objects అని ఇచ్చారు. నెక్స్ట్ ఈ పేపర్ కూడా చూద్దాం. ఈ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్. టైం వచ్చేసి 50 మినిట్స్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. ఇదైతే థియరీ సంబంధించిన పేపర్. ఇది దీనిలో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన 15 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించిన 15 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఆర్ట్ ఓరియంటెడ్ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది జనరల్ గా 2 పేపర్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మోడల్ పేపరు ఎలా ఉంటుందని చెప్పేసి. డి పేపర్ ని నేను విజువల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డ్రా అండ్ కంపోజ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ ఇన్ ద గివెన్ బాక్స్. సో 3 పార్ట్లుగా డివైడ్ చేస్తారు కదా. ఫస్ట్ పార్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చారు చూడండి, డ్రా అండ్ కంపోజ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ ఇన్ ద గివెన్ బాక్స్. దీనికి 40 మార్క్స్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ 3 పార్ట్లు అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు 3 పార్ట్లుగా అంటే ఫ్రూట్స్, తర్వాత 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. వీటిని మీరు ఎలా కంపోజ్ చేసుకోవాలి, దాన్ని అరేంజ్మెంట్ చేయాలి. అదే యాక్చువల్ కంపోజిషన్ మీనింగ్ ఏంటి, మీరు అరేంజ్మెంట్ చేయాలన్నమాట. అంటే ఏది ముందు పెట్టాలి, ఏది మధ్యలో పెట్టాలి, ఏది వెనక భాగంలో పెట్టాలి అనేది మీరు కంపోజిషన్ చేయాలి, అంటే అర్థం చేసుకోవాలి. ఇది డ్రాయింగ్ సంబంధించిందే, కానీ విజువల్ గా మీరు ఎలా కంపోజ్ చేస్తారు అంటే ఫోటోగ్రఫీ నాలెడ్జ్ లో చూస్తే ఒక ఫోటో తీసినప్పుడు అరేంజ్మెంట్ అనేది ఎలా ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, మిడిల్ గ్రౌండ్ ఎలా ఉండాలి, ఫ్రంట్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, ఇదే కదా ఇంపార్టెంట్ మనకి.
సో ఫోటోగ్రఫీ అయినా కూడా అది కూడా ఆర్ట్ కూడా సేమ్. సో దాన్ని ఎలా కంపోజ్ చేస్తారు అన్నదానికి ఇక్కడ మీకు సొల్యూషన్ కూడా ఇచ్చారు. అంటే సొల్యూషన్ అంటే ఇలా అరేంజ్మెంట్ చేయొచ్చు అని ఇచ్చారు. దీనికన్నా బెటర్గా కూడా మీరు చెయ్యొచ్చు. అంటే కొంచెం ఆర్ట్ గురించి తెలిస్తే సొల్యూషన్ అయితే ఇక్కడ ఇచ్చేశారు. అంటే ఇలా కూడా చెయ్యొచ్చు, ఇది తప్పులేదు, ఇది కూడా కరెక్టే, ఇలా కూడా చెయ్యొచ్చు, ఇంకా బెటర్మెంట్ గా కూడా చేయొచ్చు అనేది మీరు చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ ఆర్టిస్టిక్ గా చెప్తున్నాను నేను విజువల్ గా. సో ఈ ప్లేట్ ని మీరు సెంటర్ లో పెట్టుకోవచ్చు. ఇది వాల్ అనుకోండి ఎగ్జాంపుల్. ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇది సెంటర్ లో పెట్టుకుంటారు. ఇక్కడ సెంటర్ లో పెట్టుకుని సో ఈ ఫ్రూట్స్ ని యాజ్ ఇట్ ఈజ్ అంటే ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇక్కడ సెంటర్ లో వచ్చేస్తుంది. అంటే బ్యాక్ ప్లేట్ ఉంది, ఫ్రంట్ మిడిల్లో ఈ వాటర్ జగ్ ఏదైతే ఉందో అది ఉంది, వాటర్ పార్ట్ కూడా అనుకోవచ్చు. ముందు భాగంలో వచ్చేటప్పటికి మనకి ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇలా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. సేమ్ సెంటర్ లోనే ఇంకొక ఐడియా చెప్తున్నా. సొల్యూషన్ ఇది ఫస్ట్ సొల్యూషన్ అనుకోండి, దీన్ని సెకండ్ సొల్యూషన్ నేను చెప్పాను. థర్డ్ సొల్యూషన్ వచ్చేసి సెంటర్ లో ప్లేట్ ఉంటుంది. ఈ వాటర్ జగ్ ఏదైతే ఉందో ఇది ఈ పక్కన కూడా వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఈ వాటర్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈ ఫ్రూట్స్ ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది థర్డ్. ఇంకా ఫోర్త్ సొల్యూషన్ వచ్చేసి సేమ్ సెంటర్ లో మనకి బ్యాక్ లో మనకి వెనుక భాగంలో సో ప్లేట్ ఉంటుంది, ఫ్రూట్స్ ని ఇటు వేసుకోవచ్చు, ఈ వాటర్ పార్ట్ ఏదైతే ఉందో ఇలాగనే పెట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆర్టిస్టిక్ థింక్ లేదంటే విజువల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే దాన్ని పర్ఫెక్ట్ గా చేయగలగాలి. అలాగే దీన్ని లైట్ అంటే షేడింగ్ కూడా ఇవ్వాలి. అంటే ఒక పక్క నుంచి మనకి లైటింగ్ పడుతుంది, ఒక పక్కన మనకి డార్క్ ఉంటుంది, అలాగే షేడ్స్ కూడా ఉంటాయి. లైటింగ్ ఎఫెక్ట్ పడినప్పుడు సో లైట్ అండ్ డార్క్ అనేది చూపించాలి. ఇది సొల్యూషన్. సో ఇక్కడ సొల్యూషన్ కూడా ఇచ్చారు, కానీ దీన్ని డెవలప్ చేయడం కూడా తెలియాలి. ఇక సెకండ్ వచ్చేసి రెండర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ టు షో లైట్ అండ్ షేడ్ ఎఫెక్ట్ అన్నారు. సో ఈ ఆబ్జెక్ట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ ఎన్ని 4 ఇచ్చారు. దాని సొల్యూషన్ కూడా ఇచ్చారు. చక్కగా ఏంటంటే ఆన్సర్ కూడా ఇచ్చారు మనకి. అంటే మీరు ఇలా డ్రా చేశారు కదా, దానికి షేడింగ్ అనేది ఇలా ఇవ్వచ్చు అని మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా నేను బాగా చేయగలుగుతా, ఆర్ట్ బాగా తెలుస్తుంది అంటే ఇంకా మీరు చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. అంటే ఐడియా చెప్తున్నారు. సొల్యూషన్ ఇలా సొల్యూషన్ గురించి చెప్తే మీకు దీనికి చాలా ఉంటాయి. అంటే ఒక మార్క్స్ బాగా గెయిన్ చేయాలి అని అనుకుంటే ఇంకా బాగా చేయొచ్చు. ఇంకా బాగా అంటే మన పెన్సిల్స్ ని మంచి పెన్సిల్ తీసుకొని సో లైట్ అండ్ డార్క్ అనేది షేడింగ్ అనేది చేసి దాని షాడోస్ కూడా ఎఫెక్టివ్ గా చేయొచ్చు. సో ఇది సెకండ్. ఇక థర్డ్ చూద్దాం. థర్డ్ వచ్చేటప్పటికి మేక్ ఏ మీనింగ్ఫుల్ పిక్చర్ బై యాడింగ్ 10 రిలవెంట్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఇన్కంప్లీటెడ్ డయాగ్రామ్. అంటే ఇన్కంప్లీట్ గా ఉన్న డయాగ్రామ్ అయితే ఇస్తారు. అంటే ఇందులో ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు మనం. అలా యాడ్ చేయకుండా ప్లెయిన్ గా ఉన్నది ఇస్తారు. ఇక్కడ ఏముంది, ఒక ల్యాండ్స్కేప్ ఉంది. ఈ ల్యాండ్స్కేప్ లో ఒక ఇల్లు వేశారు, ఒక రోడ్ వేశారు. రోడ్ అనుకోండి, అది వాటర్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ హిల్స్ ఉన్నాయి, తర్వాత స్కై మనకి క్లౌడ్స్ ఉన్నాయి, తర్వాత ట్రీ ఉంది. ట్రీ కూడా సగమే ఉంది. ఇలా సగం సగం వేశారు. దీన్ని మీకు ఇన్కంప్లీట్ గా ఇచ్చారు. మరి కంప్లీట్ గా దీన్ని ఎలా చేయొచ్చు అన్నదానికి సొల్యూషన్ కూడా ఇచ్చారు. అంటే 10 రిలవెంట్ ఆబ్జెక్ట్స్ ఈ ల్యాండ్స్కేప్ సంబంధించిన ఇందులో అయితే ఏమైతే మీరు యాడ్ చేయగలుగుతారు అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అక్కడ సొల్యూషన్ ఎవరు, మీకు ఎగ్జాంపుల్ అయితే సొల్యూషన్ ఎవరు, ఇక్కడ ఏంటంటే మోడల్ పేపర్ లో ఇలా ఇస్తున్నారు. సో దీన్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తారు, మీరైతే ఏం థింక్ చేస్తారు. సో క్లౌడ్స్ కంప్లీట్ చేయాలి, తర్వాత హిల్స్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఈ చెట్టు దగ్గర ఇక్కడ హట్ ఉంది, లేకపోతే ఇల్లు అనుకోండి, ఈ ఇంటి దగ్గర ఎవరైనా మనుషులు నిలబడినట్టుగా, లేదంటే ఇక్కడ ఒక ట్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది రోడ్ అనుకోండి, అంటే మీరు ఇది వాటర్ ఫాల్ అనుకున్నా లేదంటే రోడ్ అనుకున్నారు. రోడ్ అనుకుంటే ఈ రోడ్డు మీద మనుషులు పోతారు, లేదా వాటర్ ఫాల్ అనుకున్నారు, వాటర్ యాడ్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఇది గార్డెన్ లాగా అనుకోండి, ఇంకా చెట్లు యాడ్ చేయొచ్చు. తర్వాత దీన్ని అంటే ఒక ల్యాండ్స్కేప్ తయారు చేయాలి బ్యూటిఫుల్ గా. ఇప్పుడు ఇక్కడ మనుషులు కూడా ఉన్నట్టుగా ఇది ఒక గార్డెన్ లాగా
అంటే మీరు ఒక హిల్ ఏరియా చూసినప్పుడు ఎలా అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం డెవలప్ చేయొచ్చు. ఇక్కడ సొల్యూషన్ కూడా ఇచ్చారు, కావాలని చెక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మొత్తం దీన్ని ఒక విలేజ్ చేశారు. అంటే ఇటువైపు ఒక విలేజ్ లాగా చేశారు, చెట్లు వచ్చినాయి, తర్వాత క్లౌడ్స్ కంప్లీట్ చేశారు, హిల్ కూడా కంప్లీట్ చేశారు, చెట్లు చాలా యాడ్ చేశారు. యాక్చువల్లీ ఇది మనకి ఒక నది లాగా చేశారు దీన్ని. తర్వాత ఈ పక్కన పొలాలు యాడ్ చేశారు. సో ఇలా మనం క్రియేటివిటీ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఐడియాస్ ఎలా ఉంటాయంటే రకరకాలుగా మనం డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని రోడ్డు కూడా చేసుకోవచ్చు. రోడ్డు చేసి ఈ పక్కన విలేజ్ కూడా ఇప్పుడు సేమ్ ఏదైతే ఉందో ఈ పక్కన ఇల్లులు కూడా యాడ్ చేసి ఒక విలేజ్ తయారు చేసి ఇది మొత్తం కంప్లీట్ గా విలేజ్ చేయొచ్చు. అంటే మన ఐడియాని డెవలప్ చేస్తే మీరు ఆర్టిస్టిక్ గా లేదంటే విజువల్ కమ్యూనికేషన్ లో ఫోటోగ్రఫీలో మీరు ఎలా చేయగలుగుతారు అనేది ఒక ఐడియా అన్నమాట. ఈ ఐడియాని మీరు చేయగలిగితే మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఇది 3 ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ 3 ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది. తర్వాత పేపర్ ఈలో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ఆన్సర్స్ కూడా ఇచ్చేసారు, కీ ఇచ్చారు మనకి, కీ ఆన్సర్స్. సో ఏబిసిడి అనేది మనం మల్టిపుల్ చాయిస్ గా పెడుతూ ఉంటాం కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో 15 క్వశ్చన్స్ అనేది కామన్ గా ఉంటాయి కాబట్టి ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అని ఇచ్చారు. దానికి ఏషియా అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి తెలిసిపోతుంది, తెలియకపోతే ఆలోచించాల్సి వస్తుంది. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ఏ నోబెల్ ప్రైజ్ అని ఇచ్చారు. సో దానికి డి అని ఇచ్చారు, రవీంద్రనాథ్ ఠాగూర్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు రివర్, దేనికి సంబంధించింది అంటే కృష్ణ. అంటే ఇది ఎక్కడ ఉంది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి కృష్ణ ఉంది. నెక్స్ట్ ద స్టేట్ విచ్ లీడ్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఈజ్ అని ఇచ్చారు. అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండేది ఏంటి, లీడ్స్ అంటే ఎక్కువ మన ఇండియాలోనే ఎక్కువగా అగ్రికల్చర్ చేసేది పంజాబ్. సో జనరల్ గా హర్యానా, కర్ణాటక, తమిళనాడు ఇచ్చారు, కానీ పంజాబ్ లో ఎక్కువగా మనకి అగ్రికల్చర్ అనేది వస్తుంది. ఇటువంటి జనరల్ గా జీకే సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి చదువుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అంటే బెంగళూరు. సో ఇది చాలా మందికి తెలుసు. ద వరల్డ్ ఫేమస్ అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్ లో ఉన్నాయి అంటే మహారాష్ట్రలో ఉన్నాయి. సో ఇటువంటి జీకేకి సంబంధించిన క్వశ్చన్లు చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించి ఇచ్చారు. ఇంగ్లీష్ అనగానే ఏమిస్తారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ లో ఏది తప్పు ఉంది ఏంటి అనేది ఇన్కరెక్ట్, తప్పుగా ఉన్నది ఏది చెప్పండి అని అన్నారు. ఇది చదువుకోవాలి మీరు, ఇందులో ఏముంది అనేది. నెవర్ ఐ హావ్ డన్ సచ్ ఏ థింగ్ అనేది ఇన్కరెక్ట్ అని చెప్పేసి సి ఆన్సర్ ఇచ్చారు. సో ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. సేమ్ మీకు ఎవరికైతే మీకు మిగిలిన వాళ్ళకి కూడా ఈ పేపర్లు ఉంటాయి, సేమ్ ఇదే మోడల్ పేపర్ ఇలాగా ఉంటాయి. దీన్ని కానీ మీరు ప్రాక్టీస్ గా చేశారంటే కరెంట్ అఫైర్స్ కానీ ఇంగ్లీష్ సంబంధించి కానీ, నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఆర్ట్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. ద ఫస్ట్ పర్మనెంట్ ఫోటోగ్రఫీ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇయర్. ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు ఫస్ట్ పర్మనెంట్ ఫోటోగ్రఫీ? 1826 అని ఇక్కడ ఆన్సర్ ఉంది. సో ఇది ఇలా జనరల్ ఆర్ట్ సంబంధించి ఫోటోగ్రఫీ సంబంధించి కానీ మీరు చదువుకున్నారు అంటే తప్పకుండా మీకు మంచి మార్క్స్ వస్తాయి, అలాగే సీట్ కూడా వస్తుంది. కొంచెం కష్టపడండి. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ప్రాక్టికల్ గా రాకుండా, అంటే ఆర్ట్ కు సంబంధించింది ఇది కంప్లీట్ గా ఇవన్నీ బిఎఫ్ఏ ఎంట్రన్స్ సంబంధించింది కాబట్టి ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రాక్టికల్ గా మీకు మోడల్ పేపర్ ఏదైతే ఉందో కొంచెం మీరు కష్టపడి ప్రాక్టీస్ చేయడం, లేదంటే ఎవరైనా మాకులా తెలిసిన వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకుంటే మీరు మంచి మార్క్స్ గెయిన్ చేస్తారు. సో అలా చెయ్యాలి అంటే నాకు జేఎన్టీయూలో సీట్ కావాలి, సంపాదించుకోవాలి, కష్టపడతాను అంటే ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైతే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇదే వస్తాయని కాదు. ఇప్పుడు ఈ పేపర్ మీరు డి పేపర్ చూసారనుకో, ఇక్కడ మనకి సొల్యూషన్ కూడా ఇచ్చేస్తున్నారు. అంటే మీకు చాలా చెప్పాలని చాలా ఈజీ. ఇప్పుడు ఈ పేపర్ చూడండి, మనకి ఆబ్జెక్ట్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ ఇచ్చి చక్కగా దీన్ని రెండరింగ్ చేయమంటున్నారు, అంటే షేడింగ్ చేయమంటున్నారు. షేడింగ్ చేయడం కూడా తెలియాలి, లేకపోతే దీన్ని సేమ్ డ్రా చేసేసి అక్కడ ఉన్నట్టు చేసేస్తారనుకో మీకు మార్క్స్ రావు. అంటే మన క్రియేటివిటీ ఏంటి, మనం ఎంత బాగా దాన్ని ఇప్పుడు చూడండి మొబైల్తో కూడా ఫోటోగ్రఫీ చేస్తారు.
మరి మొబైల్తోనే ఫోటోగ్రఫీ చేసేస్తే మరి కెమెరాస్ ఎందుకు? కెమెరాలో హై లెన్స్, హై క్వాలిటీ ఎందుకు? అవసరం లేదు కదా. మరి ఎందుకు ఉన్నాయి అవన్నీ మార్కెట్లో? అంటే దాంతో తీసేది దాంతో వస్తుంది, మొబైల్తో తీసేది మొబైల్తో వస్తుంది. సేమ్ ఆర్ట్ కూడా అంతే. ఇప్పుడు మనకు తెలిసిందే ఆర్ట్ అనుకోవద్దు కదా. సో నార్మల్గా డ్రాయింగ్ చేయడం వేరు, అసలు డ్రాయింగ్ రాదు చాలా మందికి. సో నార్మల్గా డ్రాయింగ్ చేయడం వేరు, ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేయడం వేరు, నెక్స్ట్ దాన్ని అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళడం వేరు, ప్రొఫెషనల్గా వెళ్ళడం వేరు. సో ఏదైనా సరే ఒక వేస్ ఉంటుంది, రకరకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు తెలియలేదు అనుకోండి మీకు, ఇంతేనేమో ఇలా ఇచ్చారు కదా ఇది ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా సరే కోచింగ్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండి సీరియస్గా ఉన్న వాళ్ళే కాంటాక్ట్ చేయండి. నేను నేర్చుకుంటాను అంటే తప్పకుండా నేను కూడా కోచింగ్ ఇస్తాను. బట్ ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే లేదు నా దగ్గర. ఓన్లీ ఆన్లైన్ అయితే ఇస్తాను. సో ఇది ఎవరైతే ఫోటోగ్రఫీ వైపు నన్ను అడుగుతున్నారు చాలా మంది, ఫస్ట్ వీడియో వేసిన తర్వాత సార్ ఫోటోగ్రఫీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. సో ఇది ఫోటోగ్రఫీ సంబంధించి, విజువల్ కమ్యూనికేషన్ సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి బీ డిజైన్ వాళ్ళ గురించి అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో బీ డిజైన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఎవరైతే మీరు ప్రజెంట్ అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.